సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసి సాలిడ్ ఎంటర్టైనర్ మూవీస్లో ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన బజ్ని క్రియేట్ చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు. దర్శకుడు అనిల్ రావుపుడి మెగాస్టార్ కాంబినేషన్లో తెరకెక్కించిన ఈ మొదటి సినిమా ఎలా ఉందో, ఫ్యామిలీ ఆడియన్స్లో మళ్ళీ అనిల్ రావుపుడి హిట్ కొడతాడో లేదో ఈ రివ్యూలో చూద్దాం. ఎన్ఐఏ ఆఫీసర్ రోల్లో శంకర్ వరప్రసాద్గా చిరంజీవి ఒక మోస్ట్ ఎనర్జీ అండ్ ఫన్ మిక్స్ ఉన్న క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు. తనకి పరిచయమైన ఓ బిజినెస్ మ్యాగ్నెట్ కంపెనీ ఓనర్ శశిరేఖ రోల్లో నయనతారతో మాట లేకుండా జరిగిన పరిచయం పెళ్లి వరకు వెళ్లిపోతుంది. కానీ ఆమె తండ్రి సచిన్ మాత్రం ప్రసాద్ని శశిరేఖ పిల్లల నుంచి విడదీస్తాడు. మరి వీరి విడాకులు గల అంత బలమైన కారణం ఏంటి? మళ్ళీ వరప్రసాద్ ఎలా వారి కుటుంబంలోకి ఎంటర్ అయ్యాడు? అక్కడ తనకి పోటీ వచ్చిన మైనింగ్ కింగ్ వెంకీ గౌడ్ వెంకటేష్ ఎంట్రీ తర్వాత ఎలా మారింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే. ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్స్ని తన చేతికిస్తే, ఒక సాలిడ్ ఎంటర్టైనర్ తీయమని ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో అందుకు కావాల్సిన మ్యాటర్ అంతా మిక్స్ చేసి ఈ సంక్రాంతి ఫుల్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ చేసి పెట్టారని చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఎక్కడా బోర్ లేకుండా మంచి కామెడీ, ఫన్గా యాక్షన్ మిక్స్ మోడ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. మెగాస్టార్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ అండ్ మాస్ వైబ్స్ని ఇందులో డైరెక్టర్ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాడు. మెగాస్టార్ స్వాగ్ కానీ, ఎమోషన్స్ని కానీ, ముఖ్యంగా కామెడీ టైమింగ్ ఇందులో అదిరిపోయాయి. అంతేకాకుండా అనిల్ రావుపుడి మార్క్ ఆసనాలు, ఛాలెంజెస్ లాంటివి కూడా థియేటర్స్లో ఫ్యాన్స్కి బడా ధమాకా అండ్ విజిల్స్ గ్యారంటీ. ఫస్ట్ హాఫ్లో అయితే సాలిడ్ నాన్ స్టాప్ ఫన్ సీక్వెన్స్ ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి. మీరు నవ్వుకోండి అన్నట్టు అనిల్ డిజైన్ చేసి ఆడియన్స్ మీదకు వదిలేశాడు. ముఖ్యంగా బుల్లిరాజు ఎపిసోడ్స్ అయితే మరో లెవెల్ వర్కౌట్ అయ్యాయి. ఇలా ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా సాలిడ్ కామెడీ అండ్ మిగతా ఎలివేషన్స్ కూడా బ్యాలెన్స్గా దర్శకుడు ప్లాన్ చేశాడు. ముఖ్యంగా వెంకీమామ ఎంట్రీ తర్వాత నుంచి సినిమా ఎండింగ్ వరకు అలా పికప్ అయి వెళ్ళిపోయింది. మెగాస్టార్ అండ్ వెంకీమామ ఇద్దరి మీద వచ్చిన ప్రతి సీన్ హైలైట్ అంతే. ఒకరి పాటకి ఒకరు డాన్సులు, ఒకరి డైలాగులు ఒకరు చెప్తూ ఉంటే ఆ ఫీల్ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. వెంకీ కూడా తన రోల్లో చాలా హ్యాండ్సమ్ అండ్ డైనమిక్గా కనిపించారు. నయనతార రోల్ కూడా చాలా బాగుంది. తన పాత్రలో తన స్టైల్, యాటిట్యూడ్ క్యారీ అవుతూ సినిమా మొత్తం వెళ్ళిపోతుంది. తన రోల్లో బాగా చేశారు. ఇంకా కొంచెం నెగిటివ్ అండ్ ఫన్ టచ్లో సచిన్ కూడా అనిల్ మార్క్ ఎక్స్ప్రెషన్స్తో వర్కౌట్ అయింది. హర్షవర్ధన్ ఇంకా అభినవ్లో మెగాస్టార్తో ఫుల్ లెంత్ కామెడీ అండ్ హై ఎంటర్టైన్మెంట్ రోల్స్లో బాగా చేశాడు. అలాగే వారికి చిరుకి మధ్య కామెడీ సీన్ సూపర్గా ఫన్నీగా ఉన్నాయి. అనిల్ రావుపుడి సినిమాల విషయంలో కూడా కథపరంగా పెద్దగా ఆశించకూడదు అనే క్లారిటీ కూడా ఉంటుంది. ఇందులో కూడా అంత బలమైన కథ లేదు. మనం చూసినా తెలిసిన లైన్లోనే ఇది కూడా కనిపిస్తుంది. సో కొన్ని సీన్స్ అక్కడక్కడ రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది, కానీ తర్వాత సెట్ అవుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే పండగకి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు తమ కోసం థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ని ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ చేయకుండా పంపుతారు. సాలిడ్ కామెడీ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ఆడియన్స్ని థియేటర్స్లో అలరిస్తాయి. మెగాస్టార్ నుంచి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా వెంకీ ఎపిసోడ్స్ అయితే ఆడియన్స్కి బోనస్. ఇక ఇద్దరి కాంబినేషన్స్లో సీన్ అయితే ట్రీట్గా నిలుస్తాయి. ఇవే కాకుండా బ్యూటిఫుల్ ఎలివేషన్స్తో కూడిన ఈ చిత్రాన్ని ఈ పండుగకి థియేటర్స్లోకి చూసి ఎంటర్టైన్ కావచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సాలిడ్ మాస్ ఫోక్ సాంగ్ సపరేట్గా అందించాడు. అలాగే సాంగ్స్ ఆల్రెడీ హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా సెట్ చేశాడు. కావాల్సిన సీన్స్ని తన స్కోర్తో ఎలివేట్ చేశాడు. కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది. అలాగే ఫైట్ సీక్వెన్స్లు కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. మెగా